నిర్లక్ష్యం కారణంగా ఈ రాష్ట్రానికి రావాల్సిన మెడికల్ సీట్లు రాలేదు. ఈ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలని డిమాండ్ ఉన్నా కూడా ఇవాళ ఈ ప్రతి జిల్లా ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వట్లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము సూటిగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. 136 జీవోని అమలు చేసి మెరిట్ ప్రాతిపదికన యాజమాన్య కోటాను భర్తీ చేయాలి, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మేము పీడీఎస్ గా హెచ్చరిస్తా ఉన్నాం. వాస్తవంగా మెడికల్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగంలో వైద్య కళాశాల ఆసుపత్రి ఏర్పాటుకు దాదాపు 3 నుంచి 400 కోట్లు ఖర్చవుతుంది. నెలకు ఒక్కో మెడికల్ కళాశాల నిర్వహణకు 3 నుంచి 4 కోట్లు ఖర్చు తప్పనిసరి. రాష్ట్రంలో ఒక్కో వైద్య విద్యార్థి తయారయ్యేందుకు కోర్సు పూర్తి చేసేందుకు ఏడాదికి 13 నుంచి 15 లక్షలు ఖర్చవుతుంది. 2004లో వైఎస్ఆర్ వచ్చిన తరువాత ఫీజు పెంపుదల అభ్యర్థులను పక్కన పెట్టి యాజమాన్య కోటాలో 40% సీట్ల భర్తీకి అవకాశం కల్పించారు. మన రాష్ట్రంలో యాజమాన్య కోటాలో వైద్య విద్య సీట్లను పరిశీలిస్తే కొత్తగా అనుమతి పొందిన వాటితో కలిపి 24 కళాశాలలున్నాయి. ఇవి కాక మరో 2 మైనార్టీ కళాశాలలున్నాయి. వీటిలో కొన్నింటిలో 100, మరికొన్నింటిలో 150 సీట్లున్నాయి. ఇవన్నీ కలిపితే మేనేజ్మెంట్ కోటా కింద దాదాపు 1200 వరకు సీట్లు ఉన్నాయి. వీటి లెక్కలు ఎలా తేలుతాయో మున్ముందు తెలుస్తుంది. సర్కారీ వైద్య కళాశాలల సీట్ల సంఖ్య ఇలా ఉంటే ప్రైవేట్ కళాశాలల్లో పెరిగిన సీట్ల శాతం గణనీయంగా ఉండడం వారు చేసిన లాబీయింగ్ ప్రధాన కారణంగా తెలుస్తోంది. మొత్తం ప్రైవేట్ రంగంలో పెరిగిన సీట్లను పరిశీలిస్తే ఇప్పటి వరకు ఎంసీఐ అనుమతించింది 650 సీట్లు. ఆంధ్ర ప్రాంతంలో విశాఖలో 1, హైదరాబాద్ లో 2 కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు వచ్చాయి. వీటిలో 400 సీట్లు ఉన్నాయి. గుంటూరు, ఏలూరు, విజయనగరం, నెల్లూరు ప్రైవేట్ కళాశాలల్లో 50 చొప్పున, ఘన్పూర్ మెడిసిటీలో మరో 50 సీట్లు వెరసి 250 సీట్లు పెరిగాయి. దక్కన్ వైద్య కళాశాలకు 1 నెల గడువు ఎంసీఐ విధించింది. ఫాతిమా కళాశాల రెన్యువల్ కు అవకాశం ఇవ్వలేదు. ప్రైవేట్ కళాశాలల్లో హైదరాబాద్ లో 250 సీట్లు కొత్తగా, మరో 50 సీట్లు పాత కళాశాలల్లో పెరిగితే ఆంధ్ర ప్రాంతంలో విశాఖ కొత్త కళాశాలలో 150తో పాటు 4 పాత కళాశాలల్లో 200 సీట్లు పెరిగాయి. వాస్తవంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సిబ్బంది, రోగుల సంఖ్య, ఇతరత్రా సదుపాయాలు ఖచ్చితంగా కొత్త కళాశాలల కంటే ఎక్కువగానే ఉంటాయన్నది వాస్తవం. వీటిని సరైన కోణంలో ఎంసీఐకి తెలియజేయకపోవడమే ప్రధాన లోపంగా కనిపిస్తోంది. కౌన్సిలింగ్ జరుగుతుండడం, సీట్ల పెంపు, యాజమాన్య కోటా విషయాలు ఎటూ తేలకపోవడంతో ఇప్పటికింతే అని విద్యార్థులు నిట్టూర్చాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.